మహారాజా మీకు ప్రణామములు. మీ యొక్క నామము ఏమిటి? ఈ అడవిలో మీరు ఎందుకు విచ్చేసి ఉన్నారు? మంచి దగ్గర మనము ఈ అరణ్యమునకు యుద్ధానికి వెళ్దామా? నీ పేరు చెప్పు అంటే యుద్ధానికి పోదామంటాడు. కార్తవీర మహారాజు ఇద్దాక ఏమైనా చెవులు చెర్లకు పోయినాయి. అయితే కార్తవీర్య మహారాజు మీ యొక్క కార్తవీరార్జునుడు. అవును. అయితే మీ యొక్క కోరిక ఏంటిదంటే అడవిలకు వేట కోదాం. వేట మార్గం వెళ్ళాలి. మరి నా కత్తి తెచ్చుకుంటా. ఒక్క తెచ్చుకపో. కత్తి ఈ అడవిలో గల క్రూర మృగాలున్న ప్రదేశం ఇదే కదా. నలు దిశల సైన్యమును నలు దిశల ముట్టడించుము. అందరి విలువాలే మొత్తం 4 దిశల ఏ మృగములు ఉన్నా వధించాలి. అవును కదా. అందరిని విలువాలే, ముందుకు జరగాలి. నేనైతే పెద్ద పెద్ద మృగాలు చంపిన మహారాజ్. అదుగో కనుగొను వ్యాఘ్రములు మనకి అదుగో కనుగొను వ్యాఘ్రములు మనకి మహారాజ్. ఏమిటి ఎదురుగా అత్తాంది గింత మందిలో ఒకటే పులి అత్తాందావు. ఈ పులిని ఈ పులి బాగా చెల్లించుకుంటాం. పట్టి అది చిక్కుల పడుతుంది. వలై వలై మహారాజ్ మీ ఆజ్ఞ ప్రకారం వలేస్తా. పట్టి బాణాపరం ఎక్కువ పట్టి
ఇంకా ఇంకా చూద్దామా, ఇంకా ముందుకెళ్దాం. ఇంకా వెళ్దామా? సరే రండు మహారాజా. శరభాషదముల దొంచెదరు, శరభాషదముల దొంచెదరు, పలుకములను రెండు. మంత్రివరా కింద పడాలి, బాణ వేసినప్పుడు నువ్వు కింద పడాలి. మంత్రివరా మహారాజా ఇక్కడ ఈ మృగాలన్నీ చచ్చిపోయాయి కదా, ఇంకా ముందుకెళ్ళి చూద్దాం పనులు. ఇంకా ముందు పోదా, ఇంకెట్టి మృగంబులు ఉన్నాయో చూద్దాం. ఆ.